హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు అంటే ప్రతి ఇంట్లో కూడా ఎక్కువగా చేస్తూనే ఉంటారు. కానీ నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూడండి. హల్వా టేస్ట్తో చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది, జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ తగ్గించండి. లో ఫ్లేమ్లో కళాయి పెట్టుకుని 1 కప్పు నిండా ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి. లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ పచ్చివాసన అంతా పోయి రవ్వ నుండి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. బాగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే రవ్వ అంతా కూడా మాడిపోతూ ఉంటుంది. ఇలా గరిటెతో కలుపుకుంటూ మాత్రమే ఫ్రై చేయండి, అప్పుడే రవ్వ అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయి పచ్చివాసన పోయిన తర్వాత అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి ఏ కప్పుతో మనం రవ్వ తీసుకుంటే అదే కప్పుతో ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చండి. ఏ కొబ్బరి తీసుకున్నా కూడా మీరు ఇదే ప్రాసెస్తో కళాయిలో తేమంతా కూడా బాగా ఇంకిపోయి కొబ్బరి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా కూడా ఇలా ఫ్రై చేసినట్లయితే పచ్చిదనం అంతా పోయి కొబ్బరి నుండి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా లడ్డు అనేది ఫ్రెష్గా నిల్వ పెట్టుకోవాలన్నా కూడా టేస్ట్ అనేది ఏమాత్రం పాడవకుండా చక్కగా ఉంటుంది. ఇలా కొబ్బరి అంతా కూడా బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయిన తర్వాత అంతా ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కళాయిని క్లీన్ చేసుకుని ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పుల చిక్కటి పాలు తీసుకోండి. ఈ పాలని కళాయిలో వేసుకుని కాగించండి. మరీ ఎక్కువగా మరగాల్సిన పని లేదండి. ఇలా పొంగు రావటం స్టార్ట్ అయి కాగుతున్నాయి కదా. ఈ విధంగా కాగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఇలా గరిటెతో కలుపుకుంటూ పాలనేవి పొంగకుండా జాగ్రత్తగా కాగించండి. ఇలా కాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాలని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి గిన్నెలోకి వేసుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వలోకి ఈ పాలని పోసుకుందాం. పాలన్నీ కూడా 2 కప్పుల పాలు కూడా ఇలా రవ్వలో పోసి రవ్వని గరిటెతో కలుపుకుంటూ పాలన్నీ కూడా రవ్వలో కలిసేంత వరకు ఇలా బాగా కలపండి. పాలనేవి ఇంకొక కప్పు పాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. లడ్డూకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం వేడిగా ఉన్న పాలని పోసినట్లయితే రవ్వంతా కూడా బాగా పాలను పీల్చుకుని త్వరగా నానుతుంది, సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా పెట్టిన గిన్నెకి మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే పాలని రవ్వ మొత్తం పీల్చుకొని బ్యాటర్ గట్టిగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. మనం పాలలో నానబెట్టుకున్న రవ్వని కళాయిలో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించాలి. ఈ రవ్వ ముద్దలో ఉన్న పాలన్నీ కూడా ఎగిరిపోయి రవ్వ అంతా కూడా పొడి పొడిలాడేట్లుగా రావాలండి. అంతవరకు కూడా గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉడికించండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా రవ్వ లడ్డూని చేస్తూనే ఉంటాం కదా, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ రవ్వలో ఉన్న పాలన్నీ కూడా ఎగిరిపోయి రవ్వ అంతా కూడా ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా ఉడికించినట్లయితే రవ్వ అనేది పాలను పీల్చుకొని రవ్వ లడ్డూకి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా గరిటెతో ఉండలనేవి ఏమీ లేకుండా రవ్వని పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే రవ్వ అంతా కూడా ఉండలాగా ముద్దలాగా లేకుండా ఇలా విడివిడిగా వచ్చేస్తుందండి. ఎంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా వచ్చిన తర్వాత పొడి పొడిలాడుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు చేత్తోనే రవ్వని పొడి పొడిగా చేసుకోండి. మనం ముందుగా రవ్వని కొలుచుకున్న కప్పులోకి పంచదారను కూడా కొలిచి తీసుకోండి. కప్పు రవ్వకి అరకప్పు పంచదార వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం పంచదారనైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదారని యాలకులని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. ఇలా రవ్వ అంతా కూడా పంచదార అంతా కూడా పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఈ పంచదార పొడిని రవ్వ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుని, మీకు డ్రై ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నీ కూడా, పిస్తా పప్పులు కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వకి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఇలా మనకి కావలసిన సైజులో లడ్డూలాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవటమే. ఎప్పుడు చేసే ప్రాసెస్తో పొడి పొడిగా రవ్వ లడ్డు కాకుండా ఇలా నేను చూపించిన విధంగా హల్వా టేస్ట్తో రవ్వ లడ్డూని చేసి చూడండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. తింటున్నప్పుడు జ్యూసీగా, టేస్టీగా, చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.